హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 3. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. హైప్ ఆప్షన్ కనిపిస్తే హైప్ చేయండి. స్టోరీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అసలు పెట్టడం కుదరట్లేదు. హెల్త్ అస్సలు బాగాలేదు, దగ్గు వస్తుంది, మొన్న ఫీవర్ వచ్చింది, హెల్త్ అస్సలు సెట్ లేదు. అందుకనే వీడియోస్ అనేది సరిగ్గా పెట్టలేకపోతున్నాను. సో సారీ అండి. కంపల్సరీ ఈరోజు నుంచి పెడతాను. ఓకే, ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. భూమి, ఈరోజు నువ్వు అర్పిత దగ్గరికి వస్తావని చెప్పాను. కింద డ్రైవర్కి చెప్పాను, నిన్ను డ్రైవర్ డ్రాప్ చేస్తాడు. నువ్వు రేపు వైజాగ్ వెళ్ళడానికి అన్నీ అరేంజ్ చేసుకున్నావు కదా. చైతు సార్ వెళ్ళాలి అంటున్నారు, కానీ వెళ్తే తర్వాత నేను ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో అనుకుంటున్నా. భూమి చైతు మాటకి సరే అన్నట్టు తల ఊపుతుంది. భూమి, నిన్ను అర్జెంటుగా కలవాలి. నువ్వు యస్సున్ టెంపుల్కి వచ్చి నన్ను కలువు. ఇదేంటి, చైతు సార్ అమ్మ మెసేజ్ చేశారు, నన్ను కలవాలి అంటున్నారు, ఏమైంది? భూమి, కింద వీర్యాన్ కార్తో ఉంటాడు, నువ్వు కారులో వెళ్ళిపో, నేను చెప్తాను. ఆహా పర్లేదు సార్, నాకు చిన్న వర్క్ ఉంది, అది చూసుకొని వెళ్తాను. అర్పితకి డ్రెస్ కలెక్షన్ అవన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాలి, నేను నా స్కూటీలో వెళ్ళిపోతాను అంటూ భూమి అక్కడి నుంచి వచ్చేస్తూ ప్రపూర్ణ చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. ఆర్మన్, ఆఫీస్కి వెళ్తున్నావా? టిఫిన్ కూడా చేయకుండా వెళ్తున్నావు, టిఫిన్ చేసి వెళ్ళు. మామ్, డోంట్ వేస్ట్ మై టైం. నన్నేదో అడగాలి అనుకుంటున్నావు, నాకేదో చెప్పి ఒప్పించాలనేసి ప్లాన్ చేసావు, దట్స్ వై నన్ను ఆపుతున్నావు. ఇప్పుడు టైం ఎంత? ఆల్రెడీ 9:45. నేను టిఫిన్ ఎప్పుడు చేస్తాను? షార్ప్ 8కి. యు నో దట్ వెరీ వెల్. ఈ ఆర్మన్ టైంకి వాల్యూ ఇస్తాడు. నాకేం చెప్పాలో త్వరగా చెప్పు, నాకు టైం లేదు, ఇట్స్ గెటింగ్ లేట్. అయినా నువ్వు అర్పితని పెళ్లి చేసుకుని పెళ్లి కొడుకు ఇంటికి వెళ్తానన్నావు కదా, వచ్చేసావా? వెళ్ళాను, వచ్చాను. అక్కడందరూ నిన్నే అడుగుతున్నారు ఆర్మన్, మీ అబ్బాయిని అసలు కలవలేదు అంటున్నారు. నువ్వు ఒక్కసారైనా ఫార్మల్గా కలిస్తే బాగుంటుంది. చైతు కూడా నిన్ను కలవాలనుకుంటున్నాడు. వెయిట్, ఈ చైతు ఎవడు? మధ్యలో నన్నెందుకు కలవాలంటున్నాడు? ఆర్మన్, చైతు మీ చెల్లెలి కాబోయే భర్త. ఓకే దెన్, వైసా హర్రీ. నా షెడ్యూల్ చూసి ఇన్ఫామ్ చేస్తాను, వచ్చి కలిసి వెళ్ళమను, నాకు చాలా వర్క్ ఉంది. డీసెట్ ఇరిటేట్. ఆర్మన్, అతను మీ చెల్లి కాబోయే హస్బెండ్, పద్ధతిగా మనమే వెళ్ళి కలవాలి, అంతేకాని తను వచ్చి నిన్ను కలవడం, పైగా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే బాగోదు. మామ్, వాట్స్ యువర్ ప్రాబ్లం? కలవాలనుంది అన్నది వాళ్ళే కదా, నాకైతే కలిసే ఇంట్రెస్ట్ లేదు. ఏదైనా ప్రోడక్ట్ మనకు కావాలంటే మనం దాని దగ్గరికి వెళ్తాం, అంతేకాని అది మన దగ్గరికి రాదు కదా. సేమ్ అలానే నాకు కలిసి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి నన్ను కలవాలనుకుంటే వచ్చి కలవమను. అయినా పెళ్ళిలో కలుస్తాం కదా, మళ్ళీ కలిసి మాట్లాడి నవ్వుకుంటూ నవ్విస్తూ. నేనేమైనా జోకర్ అనుకున్నావా వాళ్ళకి నచ్చింది చేయడానికి? మనమేం వాళ్ళ కింద సర్వెంట్స్ కాదు. ఆర్మన్, మన అమ్మాయిని వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళ ముందు మనమే కాస్త తగ్గాలి కదా నాన్న, ఆడపిల్లి వాళ్ళం. సో వాట్? ఈ ఆర్మన్ ఎవరి ముందు ఎందుకు ఎప్పుడు తగ్గడు. ఆడపిల్లతో పాటు కోట్లు కట్నంగా ఇస్తున్నాం, గోల్డ్, జ్యువెలరీ, అసెట్స్, ప్రాపర్టీస్ అండ్ మన కంపెనీ షేర్స్ ఆల్మోస్ట్ 50 crores ఇస్తున్నాం. ఇంకేం కావాలి? వాళ్ళకి కావాలంటే దానికి డబుల్ అయినా ఇస్తాను, లేదంటే ఈ ప్రాపర్టీస్ మొత్తం ఇచ్చినా ఐఎమ్ ఓకే, బట్ నెవర్ అండ్ ఎవర్ నేను ఒకరి దగ్గర తగ్గను, ఒకరితో తగ్గి మాట్లాడను. ఎవరైనా నాకు నచ్చినట్టే, నేను చెప్పినట్టే ఉండాలి. ఒకరి కోసం నన్ను నేను చేంజ్ చేసుకునే క్యారెక్టర్ కాదు. ఇక్కడుంది ఆర్మన్ అగ్నిహోత్ర. నా చెల్లెలు పెళ్లి చేస్తున్నా, ఇంకేమైనా కావాలంటే అడగమను, దానికి డబుల్ ఇస్తాను. అంతేకాని నా ఈగో తగ్గించుకొని నేను వెళ్ళి వాళ్ళని కలవటం అనేది
జరగదు. ఈ చీప్ డిస్కషన్ మళ్ళీ నాతో పెట్టకు అంటూ సీరియస్గా చెప్పి బయటకు వెళ్తున్నాడు ఆర్మన్. ఆర్మన్ ఇప్పుడే ఇలా అంటున్నాడు, రేపు పెళ్ళికి అన్ని రోజులు వైజాగ్ రమ్మంటే వస్తాడా? మెయిన్ పెళ్ళిలో బావగారికి చేయాల్సిన మర్యాదలు చేస్తాడా? ఆర్మన్ ఇలా అంటే మేమంటే అడ్జస్ట్ అవుతున్నాం, వాళ్ళు ఒప్పుకుంటారా? ఈ పెళ్ళి సవ్యంగా జరిగితే చాలు అనేసి అంజలి టెన్షన్ పడుతూ మళ్ళీ ఆర్మన్ వెనకే వస్తుంటే, ఆంటీ ఎందుకు నన్ను రమ్మని మెసేజ్ చేశారు? ఏమైంది? అంతా బాగానే ఉందా? భూమి పూర్ణని చూసి అడుగుతుంది. వాళ్ళకేమైనా తను దాచిన నిజం తెలిసిందేమో అనే భయంతో. భూమి నేను డీప్ ప్రాబ్లంలో ఉన్నాను, నువ్వే నాకు ఈ టైంలో హెల్ప్ చేయాలి. నువ్వు తప్ప ఇంకెవ్వరూ నాకు సాయం చేయలేరు. నిన్ను నా కూతురు అనుకొని అడుగుతున్నా, నాకు ఈ ఒక్క సాయం చేసి పెట్టు భూమి. ఆంటీ మీరు నన్ను ఇంతలా అడగడం బాలేదు. ఏమైందో చెప్పండి, నేను చేయగలిగిన సాయం చేస్తాను. భూమి నువ్వే నా కూతురుతో మాట్లాడి తనను వైజాగ్కి పెళ్ళికి వచ్చేలా చేయాలి. మేడం మీరు పాలపుంత నుంచి పాలు తీసుకురమ్మని చెప్పండి, మీకోసం కొంచెం కష్టమైన ట్రై చేస్తాను అండ్ తీసుకువస్తానేమో, కానీ గణిత గారిని పెళ్ళికొచ్చేలా చేయటం నా వల్ల కాదు మేడం. ఈ విషయంలో నన్నేం అడగండి, నేనేం చేయలేను. భూమి నువ్వే చేయగలవు. మీ సార్కి హెల్ప్ చేస్తావు, కానీ వాడికన్నా అమ్మకి హెల్ప్ చేయవా? నేను మా సార్కి హెల్ప్ చేశానా? నేనేం చేశాను మేడం? నా దగ్గర నాటకాలు ఆడకు, నాకంతా తెలుసు. చైతు అర్పిత లవ్ చేసుకుంటే నువ్వు మా ఆయనకి నచ్చదనే కదా దాన్ని అరేంజ్ మ్యారేజ్గా ప్రొటెక్ట్ చేశారు. నాకు అది ముందే తెలుసు. ఆ రోజు మీరు మాట్లాడుకుంటుంటే విన్నాను. నా కొడుకు సంతోషం కోసం నేను ఎవరికీ చెప్పలేదు. వాడికి హెల్ప్ చేసిన దానివి నాకు చేయలేవా? దేవుడా మీరు ఇలా బ్లాక్మెయిల్ చేయడం బాలేదు మేడం. గణిత మేడం డిఫరెంట్ చెప్తే వినేవాళ్ళు కాదు. ఆ రోజు కూడా ఎంగేజ్మెంట్లోనే వెళ్ళిపోయారు. నేనేమైనా చేయగలిగానా చెప్పండి? గణిత పైకి అలా ఉన్నా అది నిజం కాదు. దాని బాధను ఎవరికీ షేర్ చేసుకోలేక వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేది. కానీ పరిస్థితులు దాన్ని అలా చేశాయి. నా కూతురు నా అన్న కొడుకుని చిన్నప్పటి నుంచి ప్రేమించింది. మేము వాళ్ళని భార్యాభర్తలు అంటూనే పెంచాం. కానీ వాడు మరో అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అలా పెళ్లి రోజు సూసైడ్ అటెంప్ట్ చేసింది. తన ప్రాణాలు కాపాడుకున్నాం, కానీ తను మాత్రం ఇలానే ఉండిపోయింది. నాకు నా కూతురు పెళ్లి చేయాలని ఉంటుంది కదా, అందుకే అక్కడికి వస్తే నా మేనల్లుడితో పెళ్లికి ఒప్పిస్తాను. మేడం మీరు చెప్పేది బాగుంది, కానీ తనకి పెళ్ళైంది కాదు. లేదు భూమి, ఆ రోజే కొన్ని రీజన్స్ వల్ల పెళ్ళి ఆగిపోయింది. ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదంట, అందుకే డ్రాప్ అయ్యారు. కానీ మా ఆయనకి వాళ్ళ మీద కోపం. గణితకు కూడా ఇష్టాన్ని చంపేసుకొని ఇలా ఉంటుంది. మళ్ళీ ఇద్దరు ఒక్కటైతే అదే వాళ్ళని ఒక్కటి చేస్తుంది. నువ్వెందరో పెళ్ళిళ్ళు చేసావు, నా కూతురు పెళ్ళి కూడా చేసి పుణ్యం కట్టుకో భూమి. ఈ చేతులు కాదు కాళ్ళు అనుకో. మేడం మీరు పెద్దవాళ్ళు, ఇలా మాట్లాడటం బాలేదు. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను, అండ్ అలానే షూర్గా కూడా చెప్పలేను. మీరు కూడా నాకు హెల్ప్ చేయాలి. నేనే అంటే చాలా కష్టం. నువ్వు ఒప్పిస్తానంటే నేనేమైనా చేస్తాను అంటూ చెప్పేసరికి భూమి అక్కడి నుంచి వచ్చేస్తుంది. చైతు సార్ ఇలా చెప్పారు, పోనీలే అని హెల్ప్ చేస్తే ఇప్పుడు పూర్ణ గారు అడుగుతున్నారు నేనేం చేయాలి? ముందు అర్పిత గారితో మాట్లాడి తర్వాత గణితను ఒప్పించడానికి ట్రై చేయాలి అనుకుంటూ చైతు ఇచ్చిన అడ్రస్ దగ్గర ఆగుతుంది. అగ్నిహోత్ర మంజిల్ ఇదే కదా అంటూ ఆ ఇంటిని చూస్తూ ఇంద్రభవనం తలపిస్తుంటే స్కూటీ సైడ్ పార్క్ చేసి సెక్యూరిటీ దగ్గర తన డీటెయిల్స్ చెప్పి లోపలికొచ్చింది. సార్ చెప్పినట్టు కారులో వచ్చినా, లేదంటే స్కూటీ తెచ్చుకున్నా బాగుండేది. గేట్ నుంచి ఇంటికే శ్రీవారి మెట్లు ఉన్నంత దూరం ఉంది. ఇంతింత హౌసెస్ ఎలా కట్టుకుంటారో ఏంటో అనేసి ఆయాసపడుతూ
నడిచి నడిచి ఇంటి దగ్గరికి వస్తుంది. సడన్గా తన మీద ఏదో పడేసరికి చేతులు అడ్డు పెడుతూ కళ్ళు మూసుకుంది. తన మెళ్ళో ఏదో బరువుగా అనిపిస్తున్నట్టుగా ఉంటే మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది. తనకు పైనుంచి కింద వరకు మొత్తం పసుపు కుంకుమ పడి తన మెడలో పడిన పూలమాల, చేతులు గంటిన పసుపు కుంకుమ, తన మీద పడిన పసుపు అంతా చూస్తూ ఉండేలోపు తన పక్క నుంచి జెట్ స్పీడ్తో కారు వెళ్ళేసరికి భూమి పక్కకు జరుగుతూ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. ఆర్మన్, నేను చెప్పేది వినకుండా వెళ్ళిపోతావేంటి? ఆగు ఆర్మన్. అంజలి తన వెనకే వస్తుంటే ఆర్మన్కి అప్పటికే సంఖ్య తిరుగుతున్న మామ్ అనేసి కంట్రోల్లో కారు దగ్గరికి వస్తూ తన ఎదురుగా వస్తున్న మేడ్ చేతిలో ఉన్న ప్లేట్ని గాల్లోకి త్రో చేసి కారెక్కేశాడు. ఆర్మన్ చేసిన దానికి అంజలి షాక్లో అక్కడే ఆగుతుంది. ఆర్మన్ కోపంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంజలి కార్ పక్కన పడిన భూమిని చూసి తన దగ్గరికి వెళ్ళి తనకు హెల్ప్ చేసి పైకి లేపుతుంది. భూమి, ఆర్ యూ ఫైన్? బానే ఉన్నావా? నీకేం కాలేదు కదా? సారీ అమ్మా, చూసుకోలేదు, పొరపాటున జరిగింది. పర్లేదాంటీ అంటూ తన ఒంటి కంటింది మొత్తం దులిపేసుకుంది. నా మెళ్ళో పడిన దండ మళ్ళీ వాడకూడదు కదా అంటూ తీసి దూరంగా విసిరేసింది. మీ శారీ తీసుకోండి ఆంటీ. నా కూతురికి పెళ్లి కుదిరితే అమ్మవారికి ఇవ్వాలని తెప్పించాను. నా కూతురు పెళ్లికి కారణం నువ్వే కదా, అందుకే నువ్వే ఉంచుకో, నేను ఇంకోసారి తీసుకుంటాలే. భూమి, ఆంటీ ఇంత కాస్ట్లీ శారీ నాకొద్దు ఆంటీ, మీరే తీసుకోండి. బహుమానం ఇచ్చే మంచి మనసు బట్టి చూడాలి, ఇచ్చేదాని కాస్ట్ బట్టి కాదు. కాదనకు, ఎందుకు నీ దగ్గరకు వచ్చిందో అంటూ అనేసరికి భూమి తన మాటకి ఇంకేమనలేక సైలెంట్ అయింది. ఆంటీ, నేను అర్పిత కోసం వచ్చాను, తనను పిలిస్తే కలవాలి. ఇంకా నాకు చాలా పనులున్నాయి. హా, ముందు ఫ్రెష్ అవుదు పదా, తర్వాత మాట్లాడొచ్చు, ఇలానే ఉంటావా అంటూ భూమిని అర్పిత గదికి తీసుకెళ్ళింది. అర్పిత తనకి నీ డ్రెస్సెస్ ఏమైనా ఇవ్వు, ఫ్రెష్ అవుతుంది. భూమి, మీకేమైంది, ఇలా అయ్యింది? నాకేం కాలేదు, కానీ ఆ కారులో వెళ్ళింది ఎవరు? అసలు సెన్స్ కూడా లేదు, అలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్ళాడు. తన వల్లే నాకు ఇలా అయ్యింది. అంత కోపం ఏంటి అసలు తనకి? అడ్డుగా వచ్చిందని కొట్టినట్టే చేసి వెళ్ళాడు. ఎవరో కానీ తను మా అన్నయ్య. ఓ, రియల్లీ సారీ, నాకు అస్సలు తెలీదు మీ అన్నయ్య అబ్రాడ్లో ఉన్నారన్నావు కదా. రియల్లీ సారీ అర్పిత. ఇట్స్ ఓకే, నిజానికి మేమే సారీ చెప్పాలి. మా అన్నయ్యకి కోపం ఎక్కువ, ఏమనుకోకు. నీకేం కావాలో సెలెక్ట్ చేసుకో అంటూ చూపించేసరికి భూమి ఒక డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. తన్వి, మనకి హాలిడేస్ కదా, నేను మా డాడ్ కలిసి అందరం టూర్కి వెళ్తున్నాం. డోంట్ కాల్ మీ తన్వి, ఐ డోంట్ లైక్ దట్, కాల్ మీ వీర్. నేను కూడా మా మామ్తో కలిసి టూర్కి వెళ్తున్నా. కానీ మీ మామ్ ముందు ఏం మాట్లాడవు, కానీ మమ్మల్ని మాత్రం బాగా బెదిరిస్తావు. నౌ ఐ ఆమ్ గ్రోన్ అప్, దట్స్ వై మై మామ్ కాలింగ్ లైక్ దిస్, అండ్ షీ ఈజ్ మై మామ్స్, సో షీ హ్యాస్ టు రైట్ ఫర్ దట్, అండ్ నో వన్ హ్యావ్. వీర్, మేము ఆడుకోవడానికి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా? లేదు, మామ్ ఆల్రెడీ నాకు చెప్పింది, మేము ఈరోజే 4కి వెళ్తున్నాం. దట్స్ వై ఐ హ్యావ్ టు గో అండ్ ప్యాక్ మై లగేజ్. మీకు చెప్పడానికే వచ్చాను, యూ జస్ట్ క్యారీ ఆన్ అంటూ బుడ్డోడు అందరికీ చెప్పి ఇంటికి రిటర్న్ వెళ్తున్నాడు. తన ఫ్రెండ్స్తో మాట్లాడి వస్తున్న తన్వీర్ రోడ్ క్రాస్ చేయడానికి వెళ్తూ సడన్గా కార్ ఫాస్ట్గా వచ్చేసరికి పరిగెత్తేవాడు కాస్త అక్కడే ఆగిపోయాడు. కారులో ఉన్న తను తన్వీర్ వైపు చూసి హార్న్ ప్రెస్ చేస్తూ ఉన్నాడు. ఆ హార్న్ సౌండ్కి కళ్ళ మీద ఉన్న తన చిన్ని చిన్ని చేతులు తీసి చూస్తున్నాడు. రేయ్, ఇంట్లో చెప్పే వచ్చావా, రోడ్డు మీద ఎలా వెళ్ళాలో కూడా తెలీదా? నువ్వు ఇంట్లో చెప్పే వచ్చావా నన్ను అడుగుతున్నావు? ఇలా ఫస్ట్ డ్రైవ్ చేసి నన్ను రాంగ్ అంటున్నావా? నన్ను అనడానికి నీకు సెన్స్ లేదా? నేను చిన్నపిల్లాన్ని, గ్రోనప్ బాయ్. నువ్వేమో ఆల్రెడీ గ్రోనప్. డోంట్ యూ హ్యావ్ సెన్స్? యూ
పోనీలని బేర్ చేస్తుంటే నన్నే అంటావా అంటూ కార్ దిగి తన కోట్ బటన్స్ హోల్డ్ చేసుకుంటూ తన్వీర్ దగ్గరికి వచ్చి తన ఎదురుగా నిలబడ్డాడు ఆర్మన్ అగ్నిహోత్ర. ఆర్మన్ అగ్నిహోత్రంలో చూస్తుంటే ఎక్కడా తగ్గకుండా తను కూడా అలానే చూస్తున్నాడు. రే పొట్టిగా, ఇంతున్నావు ఏంట్రా? నా ముందే మాట్లాడుతున్నావు? నువ్వు నా ముందు ఉన్నావు కాబట్టి ముందు మాట్లాడాను. నువ్వు నా వెనకుంటే వెనకే మాట్లాడతాను. నువ్వు నా ముందు ఉండడం నీ తప్పు, నేనేం చేయను. నాకు బ్యాక్చింగ్ చేయడం రాదు. దట్స్ నాట్ మై నేచర్. ఆర్మన్కి ధీటుగా సమాధానం చెప్పాడు తన్వీర్. యూ ఇంత లేవు ఏంట్రా పొగరు? నీకంటే పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదా? నువ్వే పెద్దవాడివి కదా, చిన్నవాళ్ళతో ఎలా డీల్ చేయాలో తెలీదా? నన్నే అంటున్నావు? ఆర్మన్కి కోపం వస్తున్నా చిన్నగా ఉన్నా వాణ్ణి ఏమనలేక అడ్డు తప్పుకో అంటూ చేయి పట్టుకొని లాగి పక్కనే నిలబెట్టి కారెక్కుతున్నాడు. ఏంట్రా చూపు అలా చూస్తున్నావు? ఏం లేదు, నిన్నేం చేయను, కానీ నేను వెన్ ఐఎమ్ గ్రోనప్ ఇలాంటి కార్ బై చేసి నిన్ను ఇలానే పక్కకు నెట్టి నేను నా కార్లో వెళ్ళకపోతే నా పేరు తన్వీరే కాదు. రే, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, లేదంటే ఈరోజు నా చేతుల్లో అయిపోయేవాడివి చెప్తున్నా. హౌఎవర్ నీకే కాదు నాకు బిజీ వర్క్ ఉంది, అందుకే నేను వదిలేస్తున్నా అంటూ తన్వీర్ కూడా అలానే అంటుంటే, రే సిసింద్రి, నిన్ను నాకు మళ్ళీ కనపడితే అప్పుడు చెప్తాను అంటూ ఆర్మన్ అంటూ వెళ్ళిపోయాడు. ఆర్మన్ వెళ్ళేసరికి తన్వీర్ కూడా అలానే తన ఇంటికి వెళ్ళిపోయి భూమి కోసం వెయిట్ చేస్తున్నాడు. అర్పిత, ఇవన్నీ నీకు నచ్చాయి కదా? లేదంటే చెప్పండి, నీకు నచ్చినవి సెలెక్ట్ చేయండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. లేదు భూమి, ఆల్ ఆర్ ఫైన్ అంటూ అర్పిత చెప్పేసరికి భూమి కూడా నవ్వుతుంది. అర్పిత అంతా అయిపోయింది కదా అంటూ లోపలికి జ్యూస్ తీసుకొని వస్తుంది. భూమి తీసుకోమ్మా అంటూ తనకు ఆఫర్ చేస్తూ భూమి చేతికి గీరుకుపోవడం చూసి ఏమైంది అంటూ అడుగుతుంది. ఆంటీ ఇట్స్ ఓకే ఫైన్, చిన్న దెబ్బే అంటున్నా అంజలి తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. భూమి డోంట్ వరీ, మా అమ్మకి ఏదైనా వస్తే తట్టుకోవడం చాలా కష్టం, ప్రేమైనా కోపమైనా అంటూ అర్పిత నవ్వుతుంది. ఆంటీ నేను ఇంకా వెళ్తాను, ఈరోజే నేను వైజాగ్ వెళ్తున్నాను. భూమి ఎలానో పెళ్ళి మా ఎస్టేట్లోనే కాబట్టి నువ్వు కూడా అక్కడే స్టే చేయి, మేము కూడా 2 డేస్లో అక్కడికే వస్తాం కదా. అగ్నిహోత్ర గ్రూప్ ఆఫ్ చైర్మన్, మాకు అక్కడ కూడా హోటల్స్ ఉన్నాయి, సో నీకు అన్నీ కన్వీనియంట్గా ఉంటుంది. మాకు రేపు ఈజీగా ఉంటుంది. నీ నెంబర్ నాకు ఇవ్వు, నీకోసం రేపు అక్కడికి మా మేనేజర్ వస్తాడు అంటూ భూమి దగ్గర అన్ని డీటెయిల్స్ తీసుకుంటాడు అర్జున్. భూమి తర్వాత అక్కడి నుంచి వచ్చేసి మిగతా చిన్న చిన్న పనులన్నీ చూసుకొని ఈవినింగ్కి ఇంటికి వెళ్ళింది. తన్వి, సారీ నాన్న, లేట్ అయిందా? 5 మినిట్స్ రెడీ అయిపోతాను. డోంట్ ట్రై టు టాక్. నాకేం చెప్పావు, నువ్వేం చేశావు? ఈరోజు నాతో ఊరికి వెళ్తున్నామన్నావు రైట్, బట్ నువ్విప్పుడు వచ్చావు. హౌ కెన్ ఐ లుక్ లైక్ యూ? యూ బ్లాడీ, హౌ కెన్ ఐ లుక్ లైక్ యూ? మామ్, ఐఎమ్ టాకింగ్ విత్ యూ, రైట్ ఆన్సర్ టు మై క్వశ్చన్. తన్వి, కీప్ క్వైట్. నేను ఈవినింగ్ ట్రైన్ చెప్పాను కదా, మామ్కి చాలా పనులుంటాయి. నీకు చెప్పిన టైంకి రావడం కుదురుతుందా? ఫస్ట్ అన్నిటికీ కోపం వచ్చిందంటే మాత్రం ఒప్పుకోను. పేషెన్స్ నేర్చుకో. కోపం మంచిది కాదు, మన మీద మనకి కంట్రోలింగ్ ఉండాలి. మామ్, ఐ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్. యు ఆర్ ఆల్సో టాకింగ్ లైక్ టు మీ. తన్వి, కోపంగా భూమి పెద్దగా అనేసరికి తన్వీర్కి భూమి మాటలతో కోపానికి 2 అడుగులు వెనక్కి వేసి భయంగా భూమిని చూస్తున్నాడు. తనను అలా చూసేసరికి నార్మల్ అవుతూ తన ముందు కూర్చొని దగ్గరికి తీసుకుంటూ, చూసావా, కోపంగా ఒక్క మాట అంటే ఎలా భయపడి వెనక్కి వెళ్ళావో, అలానే అందరిపై కోపం చూపిస్తే ఆ కోపం నిన్ను అందరికీ దూరం చేస్తుంది. ప్రేమ చూపిస్తే ఆ ప్రేమే అందరినీ మనకి దగ్గర చేస్తుంది. ఎప్పుడైనా కోపం ఉండాలి, కానీ దాన్ని ఎక్కడ ఎలా వాడాలో తెలుసుండాలి. నువ్వింకా చిన్నపిల్లాడివి, అర్థమైందా?
నేను నీ కోసం ఓట్స్ చేసిస్తాను, నువ్వు తింటుండు సరేనా అంటూ నవ్వుతూ ముద్దు చేసింది. భూమి మాటకి సరే అన్నట్టు చిన్నగా తల ఊపగానే నవ్వి తనకి ముద్దు పెట్టి కిచెన్లోకి వెళ్ళింది భూమి. యూ బ్లడీ, హౌ కెన్ ఐ లుక్ లైక్ యూ? నేను 1 వీక్ లేకపోతే కంపెనీ రన్ చేయడం కూడా తెలీదా? ఇక్కడ ఇంత జరుగుతుంటే డాడ్ ఏం చేస్తున్నాడు? డాడ్కి ఇన్ఫామ్ చేయాలిగా, చెప్పకుండా ఏం చేస్తున్నారు? సార్, అర్జున్ సార్ అర్పిత మేడం ఎంగేజ్మెంట్లో బిజీగా ఉన్నారు. స్టాప్ దిస్ క్రాక్ క్యాండిల్ స్టోరీస్. ఇట్స్ హాస్టల్ అకేషన్. దానికోసం వర్క్ నెగ్లెక్ట్ చేస్తారా? ఇప్పుడు మీరు చేసిన నెగ్లిజెన్సీ వల్ల వచ్చిన దాన్ని ఎవరు సారీ చేస్తారు? అసలు దీన్ని హ్యాండిల్ చేస్తున్న సంజయ్ ఎక్కడున్నాడు? ఫస్ట్ ఆ ఈడియట్ని నా క్యాబిన్కి పిలువు. సార్, ఆ సంజయ్ ఆ రోజు నుంచి ఆఫీస్కి రావట్లేదు. వాట్ హ్యాపెండ్? అందరూ వచ్చేది మేము శాలరీస్ ఇచ్చేది మీరంతా తిన్నగా టైంపాస్ చేయడానికా? ఈ బ్రాంచ్లో వర్క్ చేస్తున్న అందరికీ 1 మంత్ శాలరీ కట్ చేస్తున్నా. నెక్స్ట్ 6 మంత్స్ హాఫ్ శాలరీ మాత్రమే తీసుకోండి అంటూ కోపంగా బయటకు వెళ్ళిపోయాడు ఆర్మన్ అగ్నిహోత్ర. సార్, డాటర్ మ్యారేజ్కి 6 మంత్స్ శాలరీ బోనస్ ఇస్తారనుకుంటే ఇలా అయ్యేసరికి ఆర్మన్ని క్వశ్చన్ చేసే ధైర్యం అక్కడ వారికి లేక, పైగా తప్పు వాళ్ళ వైపే ఉండేసరికి సైలెంట్గా ఉన్నారు. మరిక తర్వాత ఏం జరగబోతుంది? వైజాగ్ వెళ్ళాక భూమి పరిస్థితి ఏంటి? అసలు భూమికి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.